ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నా. అలాగే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియచేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దైవ వాక్యాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 4వ వచనము, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పిన మనలను మరలా జన్మింప చేశారు. ప్రియ దేవుని కుటుంబీకులారా, మరి ఒకసారి మీ అందరికీ కూడా శుభాలు. నిరీక్షణ అనే చక్కటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ నిరీక్షణ ఎవరి నుండి కలుగుచున్నది అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన అనే మాటలు మనకు రాయబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవకపోతే మన విశ్వాసము మృతము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నిరీక్షణ విషయములో నిన్న దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో షద్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క నిరీక్షణ మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యందు ఉంచిన నిరీక్షణ వారిని ముగ్గురిని సిగ్గుపరచలేదు ప్రభు. యోబు గ్రంథములో యోబు భక్తుడు కూడా అంటాడు, నా చర్మము చివికిపోయిన నా కన్నులారా నేను చూస్తాను. దట్ ఈస్ ది హోప్. ఎంత గొప్ప నిరీక్షణ అండి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులు వారి తమ యొక్క ప్రాణాలు పణముగా పెట్టడానికి, హతసాక్షులుగా మరణించటానికి కలిగిన ఏకైక కారణం క్రీస్తు ప్రభువునందలి నిరీక్షణ అని జ్ఞాపకం చేస్తున్నాను ఈ ఉదయకాలం.
దానియేలు గ్రంథములో తన జీవితంలో కూడా శాసనము చేయబడింది, ప్రార్థన చేస్తే సింహాల యొక్క గుహలో వేస్తారని. కానీ తెలిసినా కూడా దేవుని యందు నిరీక్షణ ఏమిటి అంటే, నా దేవుడు నన్ను మరణమునకు అప్పగించాడు. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, బ్రతుకుట అయినా క్రీస్తు, మరి చావైన క్రీస్తు కొరకే. ఆ నిరీక్షణతో దానియేలు తను ప్రార్థిస్తూ ఉంటుండగా తనను సింహాల బోనులో వేసినట్లు లేక సింహాల గుహలో వేసినట్లు చూస్తున్నా. విచిత్రమైన సంగతి, వేయటానికి వెళ్ళిన వారట వాటి చేత పట్టబడ్డారు, చంపబడ్డారు. కానీ దానియేలు మాత్రము తాను మరణాన్ని జయించి తాను కూడా సజీవుడిగా ఉన్న సత్యాలు దానియేలు గ్రంథంలో ఉన్నాయి. దీనికి కారణం దానియేలుకు దేవుని ఎడల ఉన్న నిరీక్షణ. అలాగే ఈ ఉదయకాలపు ఆరాధనలో కూడా షద్రక్ మెషక్ అనే అబేద్నెగో అనే యూదులు వారు నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి, ఆ ప్రతిమకు మేము పూజించము, మా దేవుడు రక్షించే సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు అని వారు ఆ రాజుతో చెప్పినప్పుడట ఆగ్రహము చెంది ముఖము వికారము చేసుకొని అగ్నిగుండము 7 అంతలు రెట్టింపు చేయించి బలమైన వారిని పిలిపించి వారిని అగ్నిగుండములో విసిరివేయటానికి ఆజ్ఞాపించగా, ఒక విచిత్రమైన సంగతి, బలమైన వారు విసరటానికి వెళ్ళినటువంటి వారు అగ్నికి ఆహుతైపోయారు. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచిన షద్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రము ఆ అగ్నిగుండములో చాలా చక్కగా సంతోషంగా తిరుగుతూ ఉన్నారట. ఆ నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను ముగ్గురిని అగ్ని గుండములో వేయించాను. ఆ ముగ్గురు బంధకములు లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారితో 4వ వాడు ఉన్నాడు. అవునండి, 4వ వాడే దేవుని యొక్క దూత. వారి దూత వారికి కావలి ఉండి వారిని రక్షించిందని నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని యందు నిరీక్షించి దేవుని కొరకు హతసాక్షులైపోయి ప్రతి ఒక్క విశ్వాసితో ప్రభు ఉంటాడు, తన దూతలకు ఆజ్ఞాపించి సంరక్షిస్తాడు. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. చూడము, నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సిగ్గుపడడు, తన బిడ్డలను సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! కనుకనే ఈ దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో చూస్తూ ఉన్నప్పుడు అగ్నిగుండములో వేయించిన నెబుకద్నెజరు తీవ్రముగా లేచి ముగ్గురుని వేశాను, 4 కనిపిస్తున్నారు. 4 వారి యొక్క రూపము దేవదూతల రూపమును పోలి ఉన్నది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువు కొరకు నీవు ఏ సమస్యల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, లోకము నిన్ను ఒకవేళ ఎటువంటి భయంకర పరిస్థితులకు అప్పగించిన, దానియేలును సింహపు బోనుని తప్పించి షద్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా అగ్నిగుండములో నుంచి మరి తప్పించినటువంటి దేవుడు. కారణం ఏమయ్యున్నది అని మనం ఒకవేళ ఈ ప్రాతకాల ఆరాధనలో మనం ఆలోచన చేసినట్లయితే, తమ దేవుని యందు వారికి కలిగినటువంటి నిరీక్షణను బట్టి అగ్నిగుండం చల్లార్చబడింది, సింహాల నోరు మోయబడింది. మన జీవితాల్లో కూడా మృతులలో నుండి లేచినటువంటి క్రీస్తునందు నిరీక్షణ గలవారమై మనమును కూడా ఆ విధముగా తప్పించబట్టానికి, రక్షించబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రియులారా, మోగిం ప్రార్థనతో ఏకీభవిందాం.
మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా మంచి కాపరి, నీకు ఉదయకాలము మేమందరము కలిసి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యానుసారముగా జీవించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు, వ్రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు కూడా సక్సెస్ అవ్వటానికి కృప చేయండి. ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు మంచి ఉద్యోగాలు పొందుకుంటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, శారీరకంగా బలహీనులయ్యున్న బిడ్డలు, గుండె బలహీనతతో ఉన్నటువంటి బిడ్డలను, నాయన గాయపడినటువంటి బిడ్డలను స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే మా దేశము కొరకు నైనా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నా. ఎటువంటి యుద్ధ వాతావరణము కానీ, యుద్ధ బీభత్సవాలు కానీ నైనా ఎటువంటి అశాంతి కలుగుకుండానట్లు దేవా, నీవు వాటన్నిటినీ కూడా తప్పించి నాయన దేశమంతటిని, ప్రజలందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవ, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము కొరకు, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు సకల ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.